మీ ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేశారు లేదా? ఎంతమంది ఇళ్ళకి వచ్చి ప్రార్థన చేశారు చెప్పండి? స్తోత్రం చెప్పండి. పాపం మీలాగే వాళ్ళు కూడా పనులకి వెళ్తున్నారుగా, పొద్దున్నే సాయంత్రం పని చేసుకుని ఇంట్లో పండుకొని నిద్రపోవచ్చుగా. నిద్రపోవచ్చుగా, ఏం బాధ ఏమొచ్చింది? అరే పొద్దున్నే పనికి పోయేసి మళ్ళీ సాయంత్రం పాటు ఎడకొచ్చి సస్తా పద్ధతి ఎడకొచ్చి ప్రార్థన చేసుకొని బళ్ళు వేసుకొని మళ్ళీ వాళ్ళ ఆయిలే, వాళ్ళ డబ్బులే ఆయిల్ కొట్టించుకొని మీ కాడికి వచ్చి మీ ఇల్లు తిరిగి ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? భారం. ఒక్క ఆత్మని సరే విడిపోయి, ఒక్క ఆత్మని సరే పడిపోకూడదు, ఒక్క ఆత్మని సరే నశించిపోకూడదని భారం వాళ్ళలో ఉంది. కాబట్టి ప్రతి వారానికి ఒకసారి 15 ఒకసారి మీ ఇంట్లోకి వచ్చి మీ ఇళ్ళ కాడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారే. మరి సరే మీరు ఇక్కడ ఎల్లు తిరిగి ప్రార్థన చేయలేకపోయినా కనీసం మీ ఇంటికి ఉన్నటువంటి ఎవరు వ్యక్తులు రావట్లేదు, వాళ్ళని దర్శించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని బలపరిచి వాళ్ళకి ప్రార్థన చేయడానికైనా మనం పూనుకున్నామా? ఆలోచించండి ఒకసారి. రేపొద్దున ఒకవేళ యేసు ప్రభు రాకడ జరిగి మనం ఎత్తబడితే ఏం చెప్తారు?